నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వైభవోపేతంగా కాదర్ షా సుగంధ మహోత్సవం. అన్న సమారాధన ద్వారా లక్షలాది మందికి ప్రసాద వితరణ. పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. డిఈఓ మాణిక్యం నాయుడు వెల్లడి. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం. విఎంసి కమిషనర్ నల్లయ్య స్పష్టీకరణ. ఇక వివరాలకు వెళ్తే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం. కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. దోచుకోవడంపైనే వైకాపా నేతలు దృష్టి సారించారని పురంధరేశ్వరి విమర్శించారు. లోకి సోదరులు వాసుపల్లి సంతోష్ గారు, రాజేష్ గారు, వారి సహచర బృందం ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీలో చేరేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవాళ పార్టీలో చేరే వారందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఏమిటంటే, కేవలం పార్టీ కండువా వేయించుకోవటం కాదు, కండువాతో వచ్చేటువంటి బాధ్యతల్ని కూడా సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి అని చెప్పి వారందరికీ నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కమల వికాసం అనేది ఏ విధంగా జరుగుతున్నదో, కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా మనం చూస్తున్నాం. 26 సంవత్సరాల తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం. ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి, అంకిత భావంతో వారందరూ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ వాసులు ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా సరి అయినటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్య పెడుతూ, అదేమిటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో, ఆధ్యాత్మిక చక్రవర్తి హజరత్ సయ్యద్ బాబా కాదర్వాలి 66వ ఉరుసు సుగంధ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉరుసు ఉత్సవంలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో కాదర్ బాబా దర్గా దర్బార్ జనసంద్రంతో నిండిపోయి పండుగ శోభను సంతరించుకుంది. దర్గాలో గల కాదర్ బాబా వారి దివ్య సమాధికి చాదర్, అత్తర్, గులాబీలు సమర్పించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సూఫీ సాంప్రదాయంతో అత్యంత పవిత్రమైన ముఖ్యమైన ఈ ఘట్టాన్ని చీమలపాడు అతవుల్లా షరీఫ్ షా తాజ్ కాదర్ బాబా దర్గా దర్బార్ పీఠాధిపతి సజ్జద్ నషీన్ మొహమ్మద్ ఖాజా మొహమ్మద్దన్ షరీఫ్ షా ఖాదర్ బాబా విజయనగరం దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా నేతృత్వంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ప్రత్యేక కళారూపాలు, మేళతాళాలు, డ్రమ్ము వాయిద్యాలు వేలాది మంది భక్తులు వెంటరాగా ఊరేగింపు దర్బార్ నుంచి ప్రారంభమైంది.
బాబామెట్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు ఆబాద్ వీధి అంబడి సత్రం మూళ్లంతల మీదుగా నగర పురవీధుల్లో కన్నుల పండుగగా సాగింది. దారి పొడవునా భక్తులు బాబా రథానికి ఎదురు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి పూలు కరెన్సీ దండలతో తమ భక్తిని చాటుకున్నారు. గమనిస్తే 1861 నుంచి 1925 వరకు వారి యొక్క జీవన విధానాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే తాజుద్దీన్ బాబా అంటే ఏంటో తెలుస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహామేధావులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్లోలియా వారి యొక్క పాదాలని పట్టుకుని వారికి కావలసినవన్నీ వారి నుంచి పొందారు. మహాత్మా గాంధీ సైతం సుమారుగా ఎన్నోసార్లు హజరత్ బాబా తాజుద్దీన్ తాజులోలియా వారి యొక్క దర్శనానికి వెళ్ళి భారతీయ స్వాతంత్ర్యం కోసం అభ్యర్థించారు. హజరత్ బాబా తాజుద్దీన్ తాజులోలియా వారికి భగవంతుడు ఎటువంటి ప్రసాదాలని, ఆధ్యాత్మిక వస్తువును ప్రసాదించాడంటే ఎటు చూసినా సస్యశ్యామలమే. చనిపోయిన శవాల్ని ఒక్కసారి వారి యొక్క కృపాదృష్టితో చూసి తన ఎడమ కాలిని ఆ శవపేటికని ముట్టుకున్న వెంటనే ఆ శవం జీవం పోసుకుని మళ్ళీ ఎన్నో సంవత్సరాలు బతికేది. 15 రోజుల క్రితం చనిపోయిన కుక్కని సైతం ఆయన తన మీద ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ కుక్క కళేబరం మీద వేసి సజీవం చేసినటువంటి మహామహిమాన్వితుడు. పురాణాల్లో, ఇతిహాసాల్లో మనం జీసస్ క్రీస్తు ఒక కుంభే ఇజ్దిన్లా భగవంతుడి ఆజ్ఞ మేరకు లేవంటే శవాలు లేచేయి. అలానే జగద్గురు గౌసే ఆజం దస్తగీర్ గారు కుంభే ఇజ్ని నేను చెప్తున్నాను లే అంటే శవాలు, కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం చనిపోయిన శవాలు కూడా జీవం పోసుకుని లెక్సే సమాధుల్లో. హజరత్ బాబా తాజుద్దీన్ తాజులోలియా వారి గౌసుపాక్ గారి మనవుడి యొక్క కాలం వచ్చినప్పుడు ఎటువంటి పదాన్ని ఉపయోగించలేదు. తన ఎడమకాలితో శవపేటికను కొట్టంగానే ఆ శవం జీవం పోసుకునేది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే తాజుద్దీన్ తాజులోలియా వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎటువంటివో. వ్యవసాయ రంగంలో పిఎస్సిఎస్ఎల్ పాత్ర కీలకమైందని జిల్లా సహకార అధికారి రమేష్ పేర్కొన్నారు. ఈరోజు డీసీసీబీ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. డీసీసీబీలో లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటీకరణ ద్వారా జరుగుతుందని తెలియజేశారు. దీంతో పారదర్శకంగా రైతులకు ఎంత రుణం తీసుకున్నారు, ఎంత అప్పు చెల్లిస్తున్నారు అనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, ధాన్యం సేకరణ వంటి కార్యక్రమాలు చేరువ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పిఎస్సిఎస్ఎల్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సహకార రంగం అనేది చాలా కాలం బట్టి ఒక 100, 150 సంవత్సరాల బట్టి కూడా సహకార రంగం అనేది ఉంది. మరి ఎన్నో ఒడిదొడుకులతో ఈరోజు ఈ సహకార రంగం అనేది వెళ్తుంది. మరి ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి ఏదైతే ఈ కోఆపరేటివ్ అనేది చాలా మూలస్తంభం లాంటిది. ఎందుకంటే పూర్వంలో అగ్రికల్చర్ లోనింగ్ అంతా కూడా ఈ సహకార వ్యవస్థ ద్వారా మాత్రమే జరిగేది. సంవత్సరం అంతా కూడా దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డీసీడీసీ అనేది ఒక కమిటీ ద్వారా మొత్తం ప్రోగ్రాం అనేది చాకౌట్ చేయడం జరిగింది. మరి ఏదైతే మన ఇండియాలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన ప్యాక్స్ అనేది గతంలో అంతా కూడా మాన్యువల్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగేవి. అంటే మనకు ఏదైతే బ్యాంకింగ్ వచ్చిందో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అన్ని బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయ్యి డిజిటల్గా ఎంతో కాలం నుంచి ముందుకు వెళ్తున్నాయి. కానీ మన సహకార వ్యవస్థలో ఉన్న ప్యాక్స్ అనేది డిజిటలైజేషన్ అవ్వకపోవడం అనేది గత కొంతకాలంగా ఆ గ్యాప్ అనేది మనం గుర్తించడం జరిగింది. మరి మన దేశం లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఒకటి ఫార్మ్ చేసి అమిత్ షా గారి నేతృత్వంలో, అంటే హోమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఇది ఉంది. వాళ్ళు ఎన్నో యాక్టివిటీస్, ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ సొసైటీ బలోపేతం చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి
దేశంలో ఉన్న అన్ని ప్యాక్స్కి కంప్యూటరైజేషన్కి ఒక గ్రాంట్ రూపంలో కొన్ని వేల కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. మరి ఆ డబ్బును ఉపయోగించుకొని ఈరోజు మన ప్యాక్స్లో కంప్యూటరైజేషన్ అనేది పూర్తయింది. మనం మరి కంప్యూటరైజేషన్లో అంటే ఫైనల్ స్టేజ్ లైవ్, అంటే ఈ రోజు నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మరి మాన్యువల్ ట్రాన్సాక్షన్ ఉండదు. అంటే ఒక రైతు ఒక చలానా కట్టాడు అనుకుంటే ఇమీడియట్గా అది డిజిటలైజేషన్ అవుతుంది, వెంటనే రసీదు వస్తుంది. ఎక్కడా కూడా ఒక ఒమిషన్ కానీ లేకపోతే పాత డేటులతో ఇవ్వడం కానీ అలాంటిది అడ్జస్ట్మెంట్లకు కానీ అవకాశం ఉండదు. మరి ఈ కంప్యూటరైజేషన్ వల్ల డిజిటలైజేషన్ వల్ల సొసైటీలు అనేది ఒక మంచి ట్రాక్లోకి వెళ్ళడానికి, ఇంకా బలోపేతం చేయడానికి, అలాగే ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి ధీటుగా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు వహించాలని ఆయుర్వేద విభాగం అధికారి డాక్టర్ ఎం ఆనందరావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్ళకూడదని తెలియజేశారు. ఒకవేళ బయటికి వెళ్ళినట్లయితే తలకు రక్షణగా టోపీలు, గొడుగులు వేసుకోవాలన్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలన్నారు. ఉప్పుతో కలిపిన మజ్జిగను కూడా తీసుకోవాలని తెలియజేశారు. చెరుకు రసం కూడా తీసుకోవచ్చునని చెప్పారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకోవటం, కాళ్ళకి చెప్పులు ఇటువంటిది మాత్రం పెద్దవాళ్ళు చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగి వెళ్ళడం మంచిది. ఒకవేళ ఎప్పుడైనా కళ్ళు తిరిగినట్టున్నా, కాలు పీకులున్నా, నాలుగు పిడచబెట్టిపోవడం, పిక్కలు తిరగబడినట్టు ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉంటే డీహైడ్రేషన్ గురవుతున్నట్టు లెక్క. వెంటనే ఒక చెట్టు కిందకి దేనికి వెళ్ళడం, ఆ దగ్గరలో ఏదైనా ఉంటే మీరు చల్లటిగా వాటర్ తీసుకోవడం, మొహం కడుక్కోవడం, ఇటువంటి సేద తీసుకోవాలి. యూజువల్గా బాడీలోని ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, నాలుక పెడచగట్టిపోతుంటుంది, కాలు పీకులు వస్తుంటాయి, తల తిరుగుతుంటుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా డీహైడ్రేషన్కి గురవుతున్నాం అనే సిమ్టమ్స్. విజయనగరంలో పర్టికులర్లీ ఈ ఫిబ్రవరి 1 నుంచే ఎండలు తీవ్రం జరుగుతుంది. ఇదివరకు ఏ మార్చిలోనే స్టార్ట్ అయ్యేవి, అలాంటిది ఎర్లీగానే స్టార్ట్ అయింది సమ్మర్ ఎఫెక్టు. సో ప్రజలందరూ కూడా పర్టికులర్లీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు సాధ్యమైనంత వరకు బిట్వీన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో తిరగాలని పరిస్థితి వస్తే ఇంటి దగ్గర నుంచే కాస్త మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసి తాగి బయలుదేరడం మంచిది. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. లేని పక్షంలో కనీసం చెరుకు రసం, ఇటువంటివి డయాబెటీస్ ఎవరికైతే లేదో వాళ్ళు చెరుకు రసం తీసుకోవచ్చు. మిగతా లేని వాళ్ళు తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం మజ్జిగ, దాంట్లో హైపర్ టెన్షన్ ఉంటే ఉప్పు వేసుకోకుండా లిమిటెడ్గా వేసుకోవడం బెటరు. లేదా ఎలక్ట్రాల్ పౌడర్ కూడా, ఓఆర్ఎస్ అన్నీ కొన్ని దొరుకుతున్నాయి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్రాల్ తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ దొరకని పక్షంలో ఇంట్లోనే కాస్త గ్లాస్ నీళ్ళు తీసుకొని చిటికెడు పంచదార, ఒక చెంచాడు పంచదార, చిటికెడు సాల్ట్ మిక్స్ చేసుకొని ఆ రెండు తాగి బయటికి వెళ్తే చాలా వరకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది. ఇవి కాకుండా ఆయుర్వేదిక్లో మంచి వనమూలికలు అవైలబిలిటీ ఉన్నాయి. పర్టికులర్లీ వడదెబ్బ తగలకుండా మీరేం చేయాలంటే శారీబా అని బయట దొరుకుతుంది, నన్నారి అని అంటారు. ఆ శారీబాది పానకాన్ని తీసుకొని ఒక 200 ml, అంటే దట్ మీన్స్ పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో 10 to 20 ml శారీబాది పానకం అని దొరుకుతుంది. లేదంటే శారీబాది ఆసవం కానీ శారీబాది అరిష్ట కానీ దొరుకుతుంది. అది మిక్స్ చేసుకొని అది ఒక పావు గ్లాసు నీళ్ళలో కలిపి ఒక 20 ml మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని పంటౌన్ సి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ఎయిమ్స్ స్కూల్లో ప్రజ్ఞా వికాస్ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సి శ్రీనివాసరావు మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనపరచడానికి ఎస్ఎఫ్ఐ చేపట్టిన ప్రజ్ఞా వికాస్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇలాంటి పరీక్ష నిర్వహించడం అభినందనీయమని ఆయన చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాస్ పరీక్ష ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏటా ఈ పరీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష చక్కటి అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజ్ఞా వికాసం పరీక్ష 10వ తరగతి విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్ పరీక్షలకు వెళ్లే ముందు 10వ తరగతి విద్యార్థుల్లో భయాందోళనలు తొలగించేదానికి మాదిరి పరీక్ష వాళ్ళకి అలవాటు అయ్యేదానికి ప్రతి సంవత్సరం ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ సందర్భాల్లో ఈ ఎగ్జామ్ పెడుతున్నాం. ఈ జిల్లాలో కూడా దాదాపుగా 5,500 మంది ఈ సంవత్సరం ఈ పరీక్షలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఈ పరీక్షలో మొదటి 3 స్థానాలు వచ్చిన వాళ్ళకి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో బహుమతులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్కి మంచి ఆదరణ ఉంది. ఈ సంవత్సరం కూడా జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే మొదటి ప్లేసుల్లో వస్తారో గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్లో కూడా వాళ్ళే రావడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా ఒకవైపు పోరాటాలు చేస్తూనే ఇంకొక వైపు రక్తదాన శిబిరాలు కానీ లేదా ఫుడ్ డొనేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఎస్ఎఫ్ఐగా నిర్వహించడం జరుగుతుంది. నగరం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎయిమ్ కాన్సెప్ట్ స్కూల్లోని ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫర్దర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జామ్స్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఇది విషయము. ఎందుకంటే స్టూడెంట్స్కి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉన్నదో అనేది అవగాహన వస్తుంది. తర్వాత ఏ సెక్షన్లో మనం వీక్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము అనేది తెలుసుకుని దాని మీద ఫర్దర్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్కి మేము వచ్చి ఇప్పుడు పేపర్ ఇనాగ్రేషన్ చేసి స్టూడెంట్స్కి అందించడం జరిగింది. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఎస్ఎఫ్ఐకి, ప్రజ్ఞా వికాస్ టెస్టులు కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించిన ఎయిమ్ స్కూల్ వారికి కూడా మా పోలీస్ తరఫు నుంచి అభినందిస్తున్నాము. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాల్లో 22,932 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు 100% ఉత్తీర్ణ సాధించడానికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా నిర్వహించామన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా చేపడుతున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మనకి 17వ తేదీ నుండి మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయండి. దీనికి మన జిల్లా నుండి విజయనగరం జిల్లాలో ఏంటంటే 22,930 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టడం జరిగింది. ఈ విద్యార్థులు 119 సెంటర్లో ఈ పరీక్షలు రాయడం జరుగుతుంది. ఈ విద్యార్థులు ఏంటంటే సక్సెస్ఫుల్గా వీళ్ళ పరీక్షని రాయడానికి కూడా ఏంటంటే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి మన రాష్ట్ర విద్యాశాఖ ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే పాఠశాలలో ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ నిర్వహించడానికి కంటిన్యూగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈవెన్ సెకండ్ సాటర్డే సండేలో కూడా ఈ కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుందండి. రేపు 10వ తేదీ నుండి ఏంటంటే ఇవి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా ఇవి జరగడానికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ 10 నుండి 20 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతాయి. అవి కూడా 3 నుంచి అంటే 17 నుంచి 31 వరకు జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ వీళ్ళు సక్సెస్ఫుల్గా వీళ్ళు అటెంప్ట్ చేయడానికి ఏంటంటే ముందుగా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ 10 నుండి 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే రాబోయే పరీక్షల్లో ఏంటంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా రాయడానికి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బాగా దోహదపడతాయి అనుకుంటున్నాను. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ఏంటంటే విద్యార్థుల్ని చాలా కష్టపడే వాళ్ళ సమాయత్తం చేయడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఇన్స్పిరేషన్ నింపడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఈ సందర్భంగా ఏంటంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏంటంటే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ రవి హెచ్చరించారు. విజయనగరంలోని ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణం చేసిన వారిపై ప్రత్యేకమైన దృష్టి సారించామన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని ఆయన తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించుకోవాలన్నారు. విజయనగరంలో మేము దాసన్నపేట మరియు ఐస్ ఫ్యాక్టరీ, 3 ల్యాంప్స్, కొత్తపేట, మళ్ళీ గంట స్తంభం, బాలాజీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఓవర్ బ్రిడ్జ్, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కువ వెహికల్ చెకింగ్ చేస్తుంటాం. వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము చాలామందిని హెల్మెట్ లేకుండా
చూస్తుంటాం. హెల్మెట్లు కూడా టౌన్లో కూడా హెల్మెట్లు ధరించాలి. ఎక్కువ ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడమే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరియు ట్రిపుల్ రైడింగ్ కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, తాగి కూడా బండి నడిపితే అది ఇతర ప్రాణాలకి మరియు మీ ప్రాణాలకి ఈ ముప్పు వాటిల్లుతుంది. దానివల్ల దాని గురించి జాగ్రత్తగా వాళ్ళ బండి తాగేసి బండి నడపొద్దని అందరికీ కోరుతున్నాం. మరియు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ఖచ్చితంగా వాహనం నడపాలి. లేకపోతే దానికి తగ్గట్టు జరిమానాలు విధిస్తాం. మరియు ట్రిపుల్ రైడింగ్ ఫ్యామిలీతో కూడా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దని కోరుతున్నాం. ఎక్కువ మంది ఒక నలుగురేసి ఫ్యామిలీ ఉన్నారని చెప్పి నలుగురేసి ముగ్గురేసి ఒక్కొక్కసారి దాని మీద వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. ఈ మధ్యన చాలా ప్రమాదాలు చూసాం. ఫ్యామిలీస్ కూడా ఇలాగ ఎక్కువ మంది వెళ్ళి అది కంట్రోల్ చేయలేక పడిపోయి పిల్లల ప్రాణాలు మరియు తల్లిదండ్రుల ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది చాలా దగ్గర. దయచేసి అలాంటివన్నీ మానుకుంటారని మేము కూడా దానికి కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలామంది తాగేసి బండి ఎక్కువ నడపడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా 10,000 ఫైన్ వేయడం జరుగుతుంది. కోర్టుకి పంపించడం జరుగుతుంది. కోర్టుకి పంపించి 10,000 రూపాయల ఫైను మరియు 3 months జరిమానా వేయడం జరుగుతుంది. అదే సెకండ్ టైం దొరికితే 15,000 ఫైను మరియు 6 months జరిమానా విధించడం జరుగుతుంది. దయచేసి ఎవరు తాగి మాత్రం బండి నడపకూడదని కోరుతున్నాం అందరికీ. వాజీ వార్తల్లో కాసేపు విరామం. విజయనగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య అన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పాలిథిన్ వాడకం నియంత్రించడానికి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా పాలిథిన్ కవర్ కనిపిస్తే దుకాణదారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగితం ప్లేట్లను ఉపయోగించాలని సూచించారు. పాలిథిన్ కవర్లు వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలిథిన్ కవర్ వాడితే ప్రమాదం జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన కోరుతున్నారు. మా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఈ హోల్సేలర్స్కి రీటైలర్స్ దగ్గరికి వెళ్ళి దాడులు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 200, 300, 500 కేజీలు సైతం 600 కేజీలు సైతం ప్లాస్టిక్ని సీజ్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఆ రోజునే మేము తరలించడం జరుగుతుంది. ఇవాళ రేపు చూస్తే అన్ని టిఫిన్ షాపుల్లోని టీ షాపుల్లోని కూడా పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. అంటే ప్లేట్స్లో ప్లాస్టిక్ పేపర్ వేసి టిఫిన్ అవన్నీ సర్వ్ చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి పదార్థాలు ప్యాక్ చేసి కర్రీ పాయింట్స్ కానీ చట్నీస్ కానీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అలాగే టీ షాపుల్లో పేపర్ గ్లాసులు అని చెప్పేసి ప్లాస్టిక్ కోటెడ్ గ్లాసుల్లో వేడివేడి టీని అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దాదాపు అందరికీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పెనాల్టీస్ కూడా వేస్తున్నాము. వారి దగ్గర ఉన్న ఈ పేపర్ ప్లేట్స్ కానీ కవర్లు కానీ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్స్ కానీ అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కానీ చాలామంది మారి తీరాలి. అందరినీ కూడా గాజు గ్లాసులు స్టీల్ గ్లాసుల్లో టీని అమ్మాల్సిందిగా కోరడం జరుగుతుంది. వచ్చే 10-15 రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అమలయ్యేలా మేమందరం కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా మారాలి. టీ తాగిన వాళ్ళు కూడా దీంట్లో తాగితే క్యాన్సర్ వస్తుందన్న భయం ఉంటే వాళ్ళు కూడా తాగరు. కాబట్టి ఏదో ఆ టీ తాగాలి కదా తాగిస్తే కాదు, క్యాన్సర్ని తాగినట్టు అని భావించాలి అందరూ కూడా. కాబట్టి పేపర్ కప్పుల్లో టీ ఎవరు తాగకూడదని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే అరటాకులు కానీ విస్తరాకులు కానీ ప్లేట్లో వేసుకొని టిఫిన్ అమ్మాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీరు కూడా ప్రజలు కూడా వెళ్ళినప్పుడు టిఫిన్ షాపులకి వాటికి ఆ పేపర్ ఏదైతే ప్లాస్టిక్ పేపర్ వేస్తున్నారో అది లేకుండా తినండి. లేదంటే ప్లేట్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో సర్వ్ చేయమని చెప్పండి. అంతేగాని ఈ ప్లాస్టిక్ పేపర్ ఉన్న ప్లేట్లలో అలాగే ప్లాస్టిక్ కవర్లో వేడివేడి పదార్థాలు తినడం కూడా మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో
భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ స్పందించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టు కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో కాల్పులు మొదలు కావడంతో భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. ఈ ప్రదేశంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి. సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి హజరత్ సయ్యద్ షా బాబా ఖాదర్వాలీ 66వ సూఫీ సుగంధ మహోత్సవాలు బాబామెట్ దర్గా దర్బార్ షరీఫ్లో ఘనంగా జరుగుతున్నాయి. ఖాదర్ బాబా దర్బార్ నుంచి ఆయన ప్రియ శిష్యులు హజరత్ అతవుల్లా షరీఫ్ షా తాజర్ ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులు చీమలపాడు దర్గా పీఠాధిపతి మొహమ్మద్ ఖ్వాజా మొహమ్మద్దీన్ షా తాజ్ ఖాదరీ, విజయనగరం సూఫీ దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ కులీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన భక్తుల కోసం దర్బార్లో ఏర్పాటు చేసిన భారీ లంగర్ ఖానాలో దివ్య అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా జాఫర్ సాహిదీ మాట్లాడుతూ ఖాదర్వాలీ బాబా ఉర్సు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వాజీ న్యూస్తో తెలియజేశారు. నిన్న ఇవాళ రేపు వేలాది మందికి అన్నదానం ఉంది. వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేశాము. వచ్చిన ఇక కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ ద బిల్డింగ్ ఆఫ్ ద నేషన్ రాష్ట్రీయ ఏకతా మిషన్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ హిందూ ముస్లిం అందరూ ఒకటే. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हमतन है सारा जहां हमारा. భారతీయ సంస్కృతి భారతదేశం యొక్క గొప్పతనం మహాత్ముల దయ ఈ భారతదేశంలోనే ఉంది. అనేక మంది మహాత్ములు భారతదేశంలో ఉన్నారు. స్వామి వివేకానంద నడిచిన భూమి ఇది. శ్రీరాముడు సీత సంచరించిన భూమి ఇది. బాబా ఖాదరౌలియా నడిచిన భూమి ఇది. దానివల్ల మనందరికీ మంచి జరుగుతుందని బాబావారి ఆశీస్సుల కోసం నేను వచ్చాను, మనందరం వచ్చాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్. దేశం నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరికీ మంచి ఏర్పాట్లు చేశాము. చీమలపాడు బాబా అతావుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ బగ్దాదీ బాబా మహాత్ముల కృప, బాబా ఖాదర్ షా ఖాదరౌలియా మహాత్ముల పాద చరణాల ధూళి యొక్క దయతో ఇక్కడ వచ్చిన వాళ్ళు రాలేకపోయిన వాళ్ళంతా ఆయురారోగ్యాలతో శాంతి సౌభాగ్యాలతో జీవితాంతం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై హింద్. గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం గ్రామంలో 3వ రైల్వే లైన్ ఏర్పాటుతో నిర్వాసితులుగా మారిన 32 కుటుంబాల నిర్వాసితులను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పలనాయుడు కలిసి వారి సమస్యను తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారంతో పాటుగా ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2020 సంవత్సరంలో అప్పటి మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అందజేస్తున్నారని, ఇప్పటి లెక్కల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అక్కడ 32 కుటుంబాలు ఎంపీ అప్పలనాయుడును కోరారు. గతంలో ఇదే సమస్యపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా విన్నవించామని, ఈ సమస్యను ఆర్డీఓతో చర్చించారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవపేతంగా ఖాదర్ షా సుగంధ మహోత్సవం, అన్న సమారాధన ద్వారా లక్షలాది మందికి ప్రసాద వితరణ. పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం, డిఈఓ మాణిక్యం నాయుడు వెల్లడి. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం, విఎంసీ కమిషనర్ నల్లయ్య స్పష్టీకరణ.
ఆజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.